రఫేల్ యుద్ధ విమానాలు ఎన్ని కూలినాయి అంటే అమెరికా వాడు ఇచ్చినటువంటి లంచంతోనో లేదా అమెరికాలో ఉన్నటువంటి ఆయుధ వ్యాపారులు ఇచ్చిన ఆర్థిక సహాయంతో మొన్న చేసినటువంటి జోడో యాత్రతోనో రాహుల్ గాంధీ మాట్లాడుతున్నట్టు. ఎందుకంటే డీప్ స్టేట్ వాళ్ళు ఇచ్చిందే, సోరోస్ వాళ్ళు ఇచ్చిన డబ్బులతోనే తను అదంతా చేసుకొచ్చాడన్నది బహిరంగ రహస్యం. ఎందుకంటే డబ్బులు లేకనే కదా, డైరెక్ట్గా తమ సంపాదన నుంచి బయటికి తీయలేకనే కదా నేషనల్ హెరాల్డ్ లాంటి దాన్ని కూడా దోచేసుకోవాలన్నటువంటి ప్రయత్నం చేస్తే అట్లాంటి వాళ్ళు 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి ఖర్చు పెట్టారు? డీప్ స్టేట్ ఖర్చు పెట్టింది. అది ఓపెన్గా వాళ్ళే ప్రకటించుకున్నటువంటి సందర్భం కూడా. వాళ్ళకి డీప్ స్టేట్ నడిపించేది ఎవరు? అమెరికన్ ఆయుధ ల్యాబీలు. కాబట్టి వాళ్ళు ఎందుకు ఇతనికి రఫేల్ గురించి మాట్లాడిస్తున్నారు? F-16లు దెబ్బతిన్నాయి, అది వాళ్ళు తయారు చేసేవి. JF-17లు దెబ్బతిన్నాయి, చైనా వాళ్ళు తయారు చేసేదే. అట్లాగే అమెరికన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నాశనమైంది అక్కడ.